తన రాజకీయ ప్రస్థానాన్ని అనంతపూర్ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించేశారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి సమరశంఖాన్ని పూరించారాయన. గెలిచినా ఓడినా పట్టించుకోనని, ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పుకొచ్చారు పవన్. మీరు నాకు ఓట్లు వేసినా వేయకపోయినా పట్టించుకోను. రాయలసీమకు, రాయలసీమ ప్రజలకు, అనంతపూర్ జిల్లాలకు ఎప్పుడూ అండగా ఉంటానన్నారు పవన్. తన మొదటి జనసేన పార్టీ కార్యాలయం అనంతపురంలోనే ప్రారంభిస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ అన్నారు. వచ్చే సంవత్సరం అంటే 2017లో అనంతపురం వేదికగా మొదటి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారని పవన్ చెప్పారు. మా మంచితనంతో ఆడుకోవద్దు, ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు. తేడాలొస్తే 2019 ఎలక్షన్స్లో ఏం చేయాలో మాకు తెలుసు అని హెచ్చరించారు పవన్. చంద్రబాబుతో గానీ, జగన్తో గానీ తనకెలాంటి వ్యక్తిగత గొడవలు లేవని, శత్రుత్వం కూడా లేదన్నారు పవన్. అయితే వారి విధానపరమైన అంశాలపైనే తన పోరాటం అన్నారు. తేడాలొస్తే తానే వారికి బలమైన శత్రువుగా మారతానని కూడా ఆవేశంగా ప్రసంగించారు పవన్. మొత్తం మీద అనంతపూర్ సభ ద్వారా తన రాజకీయ అరంగేట్రం అధికారికంగా ప్రకటించేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు పవన్. అనంతపూర్లోనే తన మొదటి ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు పవన్. యోయో న్యూస్, హైదరాబాద్.